Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మనం ధూళిపేటకి వచ్చామన్నమాట. సో ఇక్కడ వినాయకుళ్ళని చూద్దామని చెప్పేసి శ్రవణ్కి ఒక ప్యాషన్ ఉంటుంది వినాయకుళ్ళు అంటేనే. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో శ్రవణ్కి చిన్నప్పటి నుంచి వినాయకుడిని పెట్టి అలవాటు అనమాట. సో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి వచ్చినప్పుడు ఖచ్చితంగా తనకు ఏ టైప్ వినాయకుళ్ళని తయారు చేశారు, ఎంత డిఫరెంట్గా తయారు చేశారు ధూళిపేటలో అని చెప్పి నన్ను ఒక 10 సార్లు తిప్పిస్తాడనమాట. ఇద్దరం బైక్ వేసుకొని రోజు ఈవినింగ్స్ అట్లా లాగౌట్ అయిపోయాక, లేదంటే సండేస్ అయితే ఇంకా ఫుల్ ధూళిపేట మొత్తం తిరుగుతాం అనమాట మేము. శ్రవణ్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు పెట్టట్లేదు కానీ చిన్నప్పుడు పెట్టేవాళ్ళు కదా, సో ఇదంతా తిరిగేవాళ్ళంట. వెళ్ళిన ప్రతిసారి నాకు అవన్నీ చెప్తాడు. సో ఇంకా మేమైతే ఎంత డిఫరెంట్ వెరైటీస్ పెట్టారు ఏంటి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫుల్ క్రౌడ్ ఉండింది. యాక్చువల్గా ముందు రోజు కూడా వెళ్ళాం కానీ ఆ రోజు చాలా క్రౌడ్ ఉండింది సాటర్డే. ఇంకా అసలు మాకు వ్లాగింగ్ తీయడానికి కూడా ఛాన్స్ లేకపోయింది. నేను ఇంకా అందుకే ఆ రోజు పెద్దగా వ్లాగింగ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ప్రతి గల్లీలో వినాయకుళ్ళే కనిపిస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు నేను నార్మల్గా ఇంట్లో పెట్టినా కూడా మా డాడీయో మా చెల్లెలు తీసుకొస్తారు కానీ నేను పర్టికులర్గా వెళ్ళి చూసి ఎప్పుడు కొన్నది లేదు. ఇంకా పెళ్ళాక శ్రవణ్ మాత్రం వెరీ పర్టికులర్ అనమాట. ఇలా వినాయక చవితి వచ్చినప్పుడు అసలు అన్ని దగ్గర తిరుగుతాడు, అన్నీ చూసుకుంటాడు. అండ్ ఆఫీస్లోకి కూడా తనే తీసుకోవాలి కదా, సో ఆఫీస్లోకి అండ్ ఇంట్లోకి కలిపి తనే తీసుకొస్తాడు కాబట్టి ఎలాంటిది కావాలి ఏంటి అని హీఈస్ వెరీ పర్టికులర్ అనమాట. అందులోనూ శ్రవణ్కి అన్ని ఫెస్టివల్స్లో కంటే వినాయక చవితి అంటే చాలా ఇష్టము. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము మంచిగా అన్ని వినాయకుళ్ళని వెళ్ళి చూస్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది తీసుకెళ్ళరు కదా, బట్ మా ఆయన తీసుకెళ్తాడు, అదే నా బాధ. ఏమో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, బట్ శ్రవణ్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అసలు వినాయక చవితి రాలేదు, అప్పుడే శ్రవణ్ ఇవన్నీ తిప్పుతున్నాడు. ఇంకా వన్స్ వినాయక చవితి వచ్చాక ఇంకా అసలు ఎవ్రీ గల్లీలో, ఇక్కడైతే మా ఇంటి ఒక గల్లీకి ఒకటి పెడితే ఇక్కడ ఒక గల్లీలో 4 పెడతారనమాట. సో ఆంధ్రాలో మేబీ ఇంత ప్యాషన్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ వినాయక చవితి అంటే అసలు మా ఇంటి దగ్గర, ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి దగ్గర మా వీధిలో 2 ఉన్నాయి, వెనక వీధిలో ఒక 3 ఉన్నాయి. ఇట్లా చుట్టూనే ఒక 10 వినాయకుళ్ళని కవర్ చేసేయచ్చు అనమాట మనము. సో ఇక్కడ అంత ప్యాషనెట్గా పెడుతూ ఉంటారు. అండ్ వినాయకుళ్ళు కూడా ఇక్కడ చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ వినాయకుళ్ళు ఉంటాయన్నమాట. సో మేమైతే ఇంకా సండే ఈవినింగ్ ఒక 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము చూడ్డానికి. సో ఇక్కడి నుంచి అయితే మనం ధూళిపేటలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో ఏంటో అన్నీ చూద్దాము. అసలు ఒక్క వినాయకుడిది వెహికల్ కదలాలంటే ఎంత టైం పడుతుందంటే అసలు ఒక్కటే ఆగినా మిగిలిన బ్యాక్ ఉన్న వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. నాకు ఒక డౌట్ ఉండేది, అంత పెద్ద వినాయకుడిని వీళ్ళు ఎలా అలా అక్కడ వాళ్ళు తెచ్చే వెహికల్ మీద పెడతారు అని చెప్పి నాకు ఒక డౌట్ అనమాట. సో ఇవాళ శ్రవణ్ అది క్లారిఫై చేస్తారని చూడు అని చెప్పి అక్కడ వాళ్ళు వినాయకుడిని ఒక తస్కర్ మీదకు ఒక వెహికల్ మీదకి పెడుతున్నారు, అది చూడు నీకే తెలుస్తుంది అని చెప్పాడు. అసలు ఆ క్రేన్ అలగ్గా ఎత్తి అక్కడ పెట్టేసింది అనమాట వినాయకుడిని. సో అది అండ్ నాకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ నాలాగా చాలామందికి ధూళిపేటలో వినాయకుళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అని అసలు తెలియని వాళ్ళు ఉంటారు. బేసిక్గా హైదరాబాద్ తెలుసు కానీ మాలాగా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు తెలియదు కదా. సో అందుకే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా అన్ని వినాయకుళ్ళని చూస్తూ మేము బాలాపూర్ గణేష్ అంటారు కదా, సో అది చేసే ప్లేస్కి వచ్చేసామన్నమాట. అసలు ఎంత పెద్ద వినాయకుడు, అసలు నేను ఎప్పుడు ఇంత పెద్ద వినాయకుడు విగ్రహం చూడలేదు. హార్డ్లీ మహా అయితే
ఒక 12-13 ఫీట్ అంతే మా సైడ్ పెట్టేది. బట్ ఇంత పెద్ద వినాయకుడిని వీళ్ళు కలర్ పెయింటింగ్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. అసలు అక్కడ మనిషి ఆ కలర్ అద్దుతుంటే అసలు ఎంత చిన్నగా కనిపిస్తున్నాడు చూడండి. అండ్ ఇది వినాయకుడికి కిరీటం అండ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా వినాయకుడివి, సో అవి సపరేట్గా పంపిస్తారంట. సో ఫస్ట్ అయితే వినాయకుడిని తీసుకెళ్తారంట. సో శ్రవణ్ చెప్తున్నాడు ఇవన్నీ కూడా. నేను ఎప్పుడు చూడలేదు ఈ బాలాపూర్ గణేష్ని. సో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎంత బాగుందంటే చూడడానికి అంత బాగుంది అండ్ అంత పెద్దగా ఉంది అసలు చూడడానికి. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. యాక్చువల్గా వితికా షెరు వీడియోలో కూడా తను చూపిస్తుంది కదా బాలాపూర్ గణేష్ది. ఐ థింక్ ఇదే అనుకుంటా అది. మేము ఆ ప్లేస్కి వెళ్ళాం కదా, సో అక్కడ నేను శ్రవణ్తో అదే అన్నాను, వితికా కూడా సేమ్ ఇక్కడే ప్లేస్ తీసింది అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళ కమిటీ పేరు ఉందన్నమాట. సో ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ సీ అనమాట. చాలా బాగుంటుంది బాలాపూర్ గణేష్. నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను, బట్ లోపలికి వెళ్ళి చూడలేదు. బట్ ఈసారి శ్రవణ్ నన్ను లోపలికి తీసుకెళ్ళాడు అనమాట. సో లోపలికి తీసుకెళ్ళి ఇంకా అవన్నీ చూసాం మేము. చాలా బాగున్నాయి అసలు. అంటే గణేషులు తయారు చేయడం కూడా అసలు ఎంత ఇంట్రెస్ట్, ఓపిక ఉండాలో అనిపించింది నాకైతే. అండ్ ఇందాక చెప్పాను కదా వినాయకుడిని అసలు ఎలా వాళ్ళు తెచ్చే వెహికల్స్లో ఎలా పెట్టుకుంటారు ఏంటి అని నాకు ఒక డౌట్ ఉండేదన్నమాట. సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్రెయిన్తో ఎలా వినాయకుడిని వాళ్ళు తెచ్చే వెహికల్స్లో పెట్టుకుంటారని చెప్పి ఇక్కడ నేను క్యాప్చర్ చేశాను అనమాట. అక్కడ అప్పుడే వినాయకుడిని ఒకటి లోపల నుంచి బయటకు తీసుకొచ్చారు. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్రెయిన్ వాళ్ళు ఆ వినాయకుడిని ఆ వెహికల్లో పెడుతున్నారు. నేనైతే వాళ్ళు పెడుతున్నంతసేపు అసలు కళ్ళు ఆర్పకుండా చూశాను. వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట నాకు ఇలాంటి విషయాలు, బికాజ్ నేను ఎప్పుడు చూడండి కదా, కొత్త విషయము. సో నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అసలు అంత బరువున్న వినాయకుడిని అసలు ఆ క్రేన్తో ఎంత ఈజీగా పెట్టేశారా అనిపించింది. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు ఒక వినాయకుడు వాళ్ళు చేతునెత్తి పెట్టారనమాట, ఒక 10 మెంబర్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి. సో నేను అప్పుడే అనుకున్నాను ఎంత కష్టం రా బాబు అని. బట్ వీళ్ళు ఇక్కడ ఈజీగా ఒక క్రేన్తో అసలు పెట్టేశారు. ఎంత ఈజీ అయిపోయింది అనిపించింది నాకు. కొన్నిసార్లు ఇలాంటి టెక్నాలజీ ఉన్నా కూడా బెనిఫిటే అవుతాం మనము. అండ్ అసలు ఎంత బాగుందో అసలు ఈ వినాయకుడు అయితే. అండ్ లోపల కూడా చాలా పెద్ద వినాయకుళ్ళు ఉన్నాయి. ఈ వినాయకుడు చేసిన వాళ్ళ దగ్గరికి అయితే మేము వెళ్ళి చూసాము. మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. ఎంత బాగున్నాయో అసలు. కొన్ని అయితే నేను క్యాప్చర్ చేయడం కూడా మర్చిపోయాను, అంత బాగున్నాయి. అండ్ నాకు కొంచెం లైక్ మొహమాటం అన్నమాట అలా వీడియోస్ తీసుకోవడము. శ్రవణ్ తీసుకో ఏం కాదంటాడు కానీ, బట్ ఎందుకులే వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ హర్ట్ అవ్వాలి కదా అని చెప్పి నేను కొన్ని చోట్ల క్యాప్చర్ చేయలేదు. లోపల గోడౌన్స్లోకి వెళ్ళాం మేము వాళ్ళు చేసి చూడడానికి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అసలు. అంటే చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఫైనల్గా ఈ క్రెయిన్ హెల్ప్తో టస్కర్లోకి పెట్టేశారనమాట. నేనైతే చాలాసేపు అది వాళ్ళు పెట్టినంతసేపు కళ్ళు అసలు కదలకుండా చూస్తున్నాను నేను, అంత ఇంట్రెస్టింగ్గా. అసలు ఎంత ఈజీగా పెట్టేశారు అనిపించింది. ఇంకా మేము నిల్చున్న చోట కూడా చాలా వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ క్యాప్చర్ చేస్తున్నా. నేను శ్రవణ వెళ్ళాం కాబట్టి, యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు, బట్ సమ్ రీజన్ వాళ్ళు రాలేదు, డ్రాప్ అయిపోయారు. ఇంకా మేమే వెళ్ళామన్నమాట. వాళ్ళు కూడా వచ్చుంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు తీసుకుని వెళ్తారు కదా దేవుణ్ణి, అప్పుడు కూడా ఫుల్ సాంగ్స్ అవన్నీ పెట్టుకొని ఇలా డప్పులన్నీ కొట్టుకుంటూ వెళ్తున్నారు. నాకు ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించింది. దీన్ని అంతా ఆగమనం అంటారంట. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ కొత్తగా కూడా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటివన్నీ. యూజువల్గా మా ఇంటి వెనకాల ఇక్కడ షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్కి మా ఇంటి దగ్గర వినాయకుళ్ళని తెచ్చేటప్పుడు ఆగమనం చేస్తారనమాట. సో నేను అదే కొత్తగా ఫీల్ అయ్యేదని, తెచ్చేటప్పుడు కూడా ఇలా దేవుడిని తెస్తారు. మామూలుగా కామ్గా తెస్తారు కదా, బట్ ఇక్కడ కూడా వీళ్ళు బాగా సౌండ్స్ అవి పెట్టుకొని బ్యాండ్ అవి అంటారు కదా, సో అవన్నీ పెట్టి తీసుకొస్తారనమాట. అసలు అది కూడా ఎంత బాగా చేస్తారంటే ఇక్కడ. నాకు హైదరాబాద్కి మూవ్ అయ్యాక బాగా నచ్చిన విషయాల్లో ఒకటి వినాయక చవితి అనమాట. ఇక్కడ చాలా బాగా చేస్తారు.
ఇది ధూల్పేట్ గల్లీ అనమాట. ఇంకా ఆ గల్లీ ఫుల్లు అసలు వినాయకుళ్ళే ఉన్నారు. యాక్చువల్‌గా ఈ గల్లీతో నాకు ఒక మెమరీ ఉందన్నమాట. మనకు ఏ సీజన్‌లో ఏ ఫెస్టివల్ అప్‌కమింగ్ ఉందా అని చెప్పి మనం జస్ట్ ఈ గల్లీలోకెళ్తే అర్థమైపోతుందనమాట. సో, మేము యూజువల్‌గా ధూల్పేట నుంచే వెళ్తాము ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలా వినాయక చవితి దగ్గరలో ఉంది అంటే మనకు వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి. లేదా దసరా ఉంది అంటే అమ్మవారి విగ్రహాలు, ఇంకా సంక్రాంతి అప్పుడేమో కైట్స్, ఇంకా దివాళీ అప్పుడేమో లైక్ క్రాకర్స్, ఇంకా మనకు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటి రాఖీ అప్పుడైతే రాఖీ అవన్నీ అమ్ముతూ ఉంటారు. జస్ట్ ఈ గల్లీలోకి వెళ్తే చాలన్నమాట. అప్కమింగ్ ఏ ఫెస్టివల్ ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళకు ఐ థింక్ ఇదే అనుకుంటా వాళ్ళ బిజినెస్. సో, ఎంటైర్ ఇయర్ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు ఏదో ఒక ఫెస్టివల్తో. అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఇవన్నీ చూసినప్పుడు. ఇంకా ధూల్పేట్ గల్లీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో, మేము 8:00కి వెళ్ళినోళ్ళం, బయటకి 10:00కి వచ్చాం ధూల్పేట నుంచి. శ్రవణ్ వదిలేస్తే డే అంతా కూడా ఉంటాడు. నేను అంతసేపు ఉండలేను, అప్పటికే టైం అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది కాబట్టి మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో మాకు ఒక ఆగమనం కనిపించింది అనమాట. ఐ థింక్ R1 రోడ్లో ఇది. సో, నేను ఎప్పుడు చూడలేదు ఆగమనం అని చెప్పేసి శ్రవణ్ ఇక్కడ కూడా తీసుకెళ్ళాడు. సో, వాళ్ళు అసలు వినాయకుడిని తీసుకొస్తుంటేనే అసలు ఎంతలా చేస్తున్నారంటే లైక్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది నాకు ఫస్ట్ టైం అన్నట్టు చూడడము. చాలా మంచిగా అనిపించింది. ఆగమనం కూడా అలా నేను కవర్ చేసేసాను అనమాట. అండ్ వినాయకుడు కూడా చాలా కళగా ఉన్నాడు అసలు. అండ్ ఈ డెకోర్ అంతా చూస్తుంటే అసలు మధ్యలో వినాయకుడు చూడడానికి ఎంత కళగా అనిపిస్తుంది అంటే అంత కళగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ ఆగమనం కాసేపు ఉండి చూసాము. ఇంకా మాకు టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకొచ్చేసాము.